హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్. సో ఈ రోజు మన దగ్గర ఉన్న కార్ వచ్చేసి మహేంద్ర XUV 3XO అండ్ ఈ పర్టికులర్ మోడల్ వచ్చేసి MX3 Pro వేరియంట్. సో 2019లో మహేంద్ర XUV 300 అయితే లాంచ్ చేసింది. బట్ ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ 5 years అయింది, ఎలాంటి అప్డేట్ అయితే తీసుకురాలేదు. వేరాస్ ద కాంపిటీటర్స్ చూసినట్టయితే B2 సెగ్మెంట్లో ఫేస్ లిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. బట్ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అనేది మహేంద్ర XUVకి చాలా బాగా తెలుసు. అందుకని సరికొత్త చేంజెస్తో ఇంటీరియర్ పరంగా, ఎక్స్టీరియర్ పరంగా అండ్ ఇంజిన్ పరంగా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు. సో ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాము ఈ పర్టికులర్ వేరియంట్లో ఎలాంటి ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు మహీంద్రా నియాన్ మోటార్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్ ఫర్ రివ్యూ. అండ్ మీకు కానీ సేల్స్ ఎంక్వైరీ గురించి కానీ, టెస్ట్ డ్రైవ్ వెహికల్ గురించి బుక్ చేయాలనుకున్నా కానీ, ఎలాంటి వెహికల్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో కీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇలా చూసినట్టయితే కీ ఇలా ఉంటుంది, ద టిపికల్ సేమ్ కీ విచ్ వాస్ ప్రొవైడెడ్ ఫర్ XUV 700 యాజ్ వెల్. సో ఇక్కడ వచ్చేసి లాక్, అన్లాక్ బటన్ అండ్ హుడ్ ఓపెన్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మీరు ఒకవేళ కీ త్రూ ఎంటర్ చేయాలంటే ఫ్లిప్ కీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఓకే, సో ఫ్రంట్ ప్రొఫైల్ స్టార్ట్ చేసినట్టే ఇఫ్ యూ సీ దిస్ ఇస్ ద న్యూ ట్విన్ బీక్ లోగో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పియానో ఫినిష్ తోటి క్రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ వర్టికల్ క్రోమ్స్ విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ ఇఫ్ యు గో ఓవర్ హియర్ మనకి LED ప్రొజెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఆర్ బై LED ప్రొజెక్టర్స్. అండ్ ఇవి వచ్చేసి C-shaped LED DRLs ఇంటిగ్రేటెడ్ విత్ ద ఫ్రంట్ టర్న్ ఇండికేటర్స్ అన్నమాట. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే అవైలబుల్ లేదు. అండ్ దిస్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ఓన్లీ AX, ఐ మీన్ ద టాప్ వేరియంట్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అండ్ కింద స్కిట్ లైట్ కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ లుక్స్ మోర్ స్పోర్టియర్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రెసిడెంట్ వేలుస్వామి గారు, మహీంద్ర ప్రెసిడెంట్ వేలుస్వామి గారు షీట్ మెటల్ చేంజెస్ అయితే ఏం చేంజ్ చేయలేదన్నారు. XUV 300 ఏదైతే మెటల్ యూస్ చేస్తారో ద డిజైన్ పరంగా, ఫ్రంట్ పరంగా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో దెర్ ఇస్ నో షీట్ మెటల్ చేంజెస్ టు రీడిజైన్ ద ఫ్రంట్ పోర్ట్ఫోలియో ఆఫ్ దిస్ వెహికల్. ఓకే, సో ఒకసారి అయితే సైడ్ చెల్దాం, వెహికల్ ఎలా ఉందని చూపిస్తాం. సో వెహికల్ చూసినట్టయితే ఇలా ఉంటుందండి. అండ్ ఒకసారి అయితే వీల్ ప్రొఫైల్ అయితే చూద్దాం. వీల్స్ చూసినట్టయితే వీటిని మనకి స్టైల్డ్ వెక్టర్ వీల్స్ అంటారు. అండ్ వీల్ ప్రొఫైల్ వచ్చేసి 205/65R16 అండ్ 95H. సో హయ్యర్ మోడల్కి వెళ్ళినట్టయితే మనకి R17 వీల్స్ ఇస్తున్నారు, బట్ ఈ పర్టికులర్ వేరియంట్లో మాత్రం R16 అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వండర్ఫుల్ అండ్ కంపేర్డ్ టు ద కాంపిటీటర్స్ ఇన్ ద B2 సెగ్మెంట్. సో బ్రేక్ వేసేటప్పుడు మాత్రం ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో యూ కెన్ కాన్ఫిడెంట్లీ డ్రైవ్ ద వెహికల్ వితౌట్ ఎనీ ఇష్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్ అండ్ బాడీ కలర్డ్ ORVMs అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ వైపర్స్. ఇక్కడైతే మనకి ఫ్రంట్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, వేరాస్ ఇట్ ఈస్ రిజర్వ్ ఫర్ ద హయ్యర్ వేరియంట్స్. అండ్ బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ ప్యాసివ్ ఎంట్రీ అయితే ఏం లేదు. అండ్ దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ అవైలబుల్ ఫ్రమ్ AX5. సో ఇక్కడ మనకి ఈ క్లాడింగ్ చూసినట్టయితే దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్. మీరు XUV 300 చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ క్లాడింగ్ అనేది ఇక్కడ నుంచి ఉండేది, బట్ టు గివ్ ఎ బోల్డ్ అండ్ రగ్ లుక్ అండ్ స్పోర్టియర్ లుక్, వీళ్ళు క్లాడింగ్ అనేది ఆల్ ది వే కొంచెం పెద్దగా బిల్డ్ చేసి ఇట్ గోస్ ఆల్ ది వే టు ద ఎండ్ అన్నమాట. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ ద సైడ్ ప్రొఫైల్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ వెహికల్లో ముందు మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇప్పుడైతే ఇట్ ఈస్ అప్డేటెడ్ 201 mm అనమాట. సో విచ్ ఈస్ గుడ్ ఎనఫ్ టు ట్రావెల్ ఇన్ ఇండియన్ రోడ్ కండిషన్స్. ఓకే, సో ఇక్కడ మనకి రూఫ్ రైల్స్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు, పోర్టబుల్ యాంటీనా అయితే ఇచ్చారు, పోల్ యాంటీనా. అండ్ రూఫ్ రైల్స్ అనేది మనకి X5 నుంచి అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఒకసారి అయితే బ్యాక్ ప్రొఫైల్ వెళ్ళి చూద్దాం హౌ ఇట్ వాస్. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ద ఇన్ఫినైట్ LED tail lamps. అండ్ వన్ మోర్ థింగ్, మీరు MX3కి MX3 Proకి the only 4 differences you have to consider to take the MX3 Pro on top of MX3 is this infinite LED lights and by LED projector headlamps, styled vector wheels. ఈ 4 ఫీచర్స్ కోసం అనేది మీరు ఖచ్చితంగా MX3 Pro అయితే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ దిస్ ఈస్ వేర్ ఇట్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్ when you compare to the other vehicles. And
ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డైమండ్ షేప్డ్ పియానో బ్లాక్ ఫినిష్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, విచ్ లుక్స్ మోర్ నైస్. అండ్ ఇక్కడ సి షేప్డ్ tail lamps integrated with reverse parking lamp and side indicators within the C shape. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి బ్లాక్ ఫ్లాట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ రిఫ్లెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ స్కిడ్ ప్లేట్ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. సో here you can see the XUV3 XO logo with twin beak Mahindra logo as well. And fuel capacity గురించి మాట్లాడినట్టయితే ఇందులో 42 లీటర్స్ అయితే ఫ్యూయల్ కెపాసిటీ ప్రొవైడ్ చేశారు. బూట్ స్పేస్ ఒకసారి అయితే బూట్ స్పేస్ అయితే చూద్దాము, బూట్ స్పేస్ అయితే ఎంతవరకు ఇచ్చారు అనేది. లెట్స్ ఓపెన్ ద హుడ్ అండ్ ఓకే. సో ఇక్కడ మనకి టూ హుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. One is around max 5 kgs, the other one is 7 kgs on the both sides. And ఇది వచ్చేసి మనకి బేస్ వేరియంట్ నుంచే మనకి 60-40 స్ప్లిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ వెరీ నైస్ కంపేర్డ్ టు అదర్ వెహికల్స్. ఓకే. సో ఇక్కడ ఆల్సో మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బూట్ స్పేస్ గురించి మాట్లాడినట్టయితే ఇట్ ఈస్ అరౌండ్ 295 లీటర్స్ టిల్ ద పార్సల్ ట్రే, బట్ పార్సల్ ట్రే అయితే ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఐ థింక్ యూ నీడ్ టు పర్చేస్ ఇట్ యాజ్ అన్ యాక్సెసరీ. వేరాస్ పార్సల్ ట్రే లేకుండా బూట్ స్పేస్ ఈస్ 364 లీటర్స్ ఆఫ్ ద బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ అయితే షీట్ మెటల్ చేంజెస్ అయితే చేయడం జరిగింది. అండ్ it was told in the launch event by President Veluswamy, Mahindra Veluswamy. And మనకి స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. లెట్స్ సీ, స్పేర్ వీల్ అయితే ఉంది అండ్ విత్ ఆల్ ద యాక్సెసరీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ ద బూట్ స్పేస్. ఓకే. సో యా, సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినైతే యాజ్ వి నో మహేంద్ర ఇస్ గుడ్ ఎట్ ద బిల్డ్ క్వాలిటీ యాజ్ యూజువల్. షట్ ద బూత్. ఇప్పుడు ఒకసారి అయితే మనం బ్యాక్ సీట్లోకి వెళ్ళి చూద్దాము హౌ ఇస్ ద స్పేస్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే. సో నేను ఆల్రెడీ ఫ్రంట్ సీట్ని ఆల్మోస్ట్ నా హైట్ ప్రకారం అయితే నేను అడ్జస్ట్ చేసి పెట్టాను. సో లెట్స్ సీ వాట్ దే హ్యావ్ ప్రొవైడెడ్. సో బిఫోర్ దాట్ ఇక్కడ వచ్చేసి మనకి MX3 Pro వేరియంట్లో మనకి వెరీ గుడ్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది విత్ ద డోర్ హ్యాండిల్ అండ్ అన్లాక్ స్విచెస్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఎట్ క్వాలిటీ. అండ్ ఈవెన్ ఇక్కడ స్విచెస్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది, బట్ దీస్ ఆర్ నాట్ ఇల్యూమినేటెడ్ స్విచెస్, ఇట్స్ ఫైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 1 లీటర్ అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లెట్ మీ జస్ట్ సీ ద షట్ డౌన్, యూ కెన్ సీ ద సౌండ్ విచ్ ఇస్ వెరీ నైస్. ఇక్కడ వచ్చేసి మనకి గ్రాబ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి బేస్ మోడల్ నుంచే రేర్ ఏసీ వెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి MX1 వేరియంట్ నుంచే మనకి రేర్ ఏసీ వెంట్స్ 60:40 స్పీడ్ అండ్ చాలా అదర్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొంచెం మొబైల్ అయితే చిన్న మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి 12 వాట్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓ మై గాడ్. ఓకే. సో దిస్ ఇస్ ద 12 వాట్ సాకెట్ విచ్ వాస్ ప్రొవైడెడ్. అండ్ బ్యాక్ సీట్లో ఆల్మోస్ట్ ఇఫ్ ఒకసారి మీరు స్పేస్ చూసినట్టయితే ఐ హ్యావ్ ఎనఫ్ స్పేస్. నా హైట్ వచ్చేసి 5'7" అండ్ ద స్పేస్ ఈస్ వెరీ గుడ్. 6 feet వాళ్ళు అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఈవెన్ హైట్ ఒకసారి చూసినట్టయితే నా హెడ్ రూమ్ వచ్చేసి ఇట్స్ వెరీ నైస్ వెన్ కంపేర్డ్ టు ద నెక్స్ట్ ఆన్ అదర్ వెహికల్స్. అండ్ ఇక్కడ మనకి థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ద సీట్స్ ఆర్ ఫ్యాబ్రిక్. సో ఆల్ అరౌండ్ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఇప్పుడున్న MX3 Proకి అయితే ప్రొవైడ్ చేశారు. వేరే హయ్యర్ మోడల్లో అయితే మనకి లెదర్ సీట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ అయితే 2 ఇవ్వడం జరిగింది ఫర్ ద 2 passengers, వేరాస్ ఫర్ మిడిల్ ప్యాసింజర్ ద హెడ్ రెస్ట్ ఇస్ మిస్సింగ్. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ అండ్ ఆర్మ్ రెస్ట్ అనేది కూడా ఒకటి మిస్ అవుతుంది MX3 Pro వేరియంట్లో. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి XUV 300లో ఇక్కడ స్ట్రింగ్స్ అనేది ఇచ్చేవాళ్ళు, ఏవైనా పెట్టుకుంటే ఇట్ యూస్ టు బి ఫాల్ డౌన్, బట్ ఇక్కడ ప్రాపర్ మనకి మ్యాగ్జిన్ పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫర్ ద 2 సీట్స్. అండ్ ఇక్కడ మనకు ఒకటి హాలోజన్ LED బల్బ్, రీడింగ్ బల్బ్, గ్రాబ్ హ్యాండిల్స్ అండ్ సమ్ హుక్ ఓవర్ హియర్ టు ప్లేస్ సంథింగ్. And this is all about. And one more thing, we have a proper 3 seat belts, 3-point seat belts అయితే ప్రొవైడ్ చేశారు for the 3 passengers, which is very nice. And yeah, so let's go to the front seat and see what they have provided. So enter అవ్వడానికి మాత్రం
MX3 ప్రోలో అయితే ప్యాసివ్ ఎంట్రీ అయితే ఇవ్వలేదు, బట్ యూ హ్యావ్ టు జస్ట్ అన్లాక్ ద కార్ అండ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. సో బిఫోర్ వి ఎంటర్, ఫ్రంట్ డోర్లో వచ్చేసి మనకి గుడ్ ప్లాస్టిక్ క్వాలిటీస్. యాజ్ ఆల్వేస్ వి నో మహేంద్ర ఇస్ గుడ్ ఎట్ సేఫ్టీ, అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మహేంద్రది. అండ్ దీస్ ఆర్ సమ్ పాకెట్స్ టు కీప్ సమ్ ఐటమ్స్. అండ్ స్విచెస్ అనేది ఓవరాల్గా పియానో బ్లాక్ ఫినిష్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ORVM అడ్జస్టబుల్ నాబ్. అండ్ ఇక్కడ మనకి ఆటో డౌన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఆటో అప్ అనేది లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ సమ్ స్పేస్. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద వెహికల్ అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 స్పీకర్స్ అండ్ 2 ట్విటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బిఫోర్ వి ఎంటర్, ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు టు సేవ్ ద ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి హెడ్లైట్ ల్యాంప్ లెవెలర్ విత్ ఏసీ అడ్జస్టబుల్ నాబ్ ఓవర్ హియర్. ఓకే, అండ్ యూ కెన్ సీ కొంచెం ఈ కార్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఫినిష్లో ప్రొవైడ్ చేశారనమాట, వేరస్ బ్లాక్ అండ్ బీచ్ కలర్లో. అండ్ రాను కొంచెం అయితే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ కార్ వెన్ యూ ఆర్ యూజింగ్ ఆన్ యువర్ డైలీ లైఫ్. సో ఇక్కడ వచ్చేసి మనకి సీట్లో మనకి హైట్ అడ్జస్టబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ సీట్స్ ఆర్ ఫ్యాబ్రిక్ సీట్స్ అనమాట. ఇక్కడైతే లెదర్ అయితే ప్రొవైడ్ చేయలేదు, వేరస్ యూ హ్యావ్ టు గో ఫర్ ద హైయర్ మోడల్ ఫర్ లెదర్ సీట్స్. అండ్ లెట్స్ గో ఇన్ టు ద కార్. కార్లో ఎంటర్ అవ్వగానే ఓవరాల్గా యూ కెన్ ఫీల్ ఎ నైస్ ఏరీ ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ బ్లాక్ ఇంటీరియర్స్, ఇక్కడ మనకి వైట్ యాజ్ వెల్ యాజ్ బీచ్ కలర్లో ఇంటీరియర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లెట్ స్టార్ట్ విత్ ద స్టీరింగ్. సో స్టీరింగ్ చూసినట్టయితే సెంటర్లో మనకి మహేంద్ర యొక్క ట్విన్ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ వాయిస్ కమాండ్ స్విచ్. ఇక్కడ మ్యూట్ చేసుకోవచ్చు. అండ్ హియర్ యూ హ్యావ్ ద కంట్రోల్స్ ఫర్ ద క్లస్టర్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మనకి కాల్ కట్ చేయడానికి, కాల్ చేయడానికి అయితే స్విచెస్ ప్రొవైడ్ చేశారు విత్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. అండ్ లెట్ మీ స్విచ్ ఆన్ ద కార్. సో ఇక్కడ మనం కార్ ఆన్ చేయడానికి యూ హ్యావ్ టు యూస్ ద కీ ఫర్ ద MX3 Pro వేరియంట్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు నైట్ టైంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బికాస్ దిస్ ఈస్ ఇల్యూమినేటెడ్ నాట్. సో ఒక్కసారి అయితే కార్ని అయితే ఆన్ చేస్తాను, చూడండి. ఇట్ లుక్స్ గుడ్, రైట్? సో ఇక్కడ క్లస్టర్ గురించి మాట్లాడినట్టయితే మనకి అనలాగ్ అండ్ డిజిటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరాస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ కెన్ సీ ద RPM అండ్ రైట్ సైడ్ యూ కెన్ సీ ద స్పీడోమీటర్. అండ్ ఇక్కడ మనకి డిజిటల్గా మనకి ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. వెన్ కమింగ్ టు ద అదర్ ఆప్షన్స్, లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ నాబ్ అయితే ప్రొవైడ్ చేశారు టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. అండ్ ఇక్కడ టెంపరేచర్ హై అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ రీసెట్ స్విచెస్ అండ్ ట్రిప్ స్విచెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ స్విచ్ చేయగానే మనకి అనలాగ్లో ట్రిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు మాన్యువల్లీ. వేరస్ కాంపిటీటర్స్ చూసినట్టయితే అక్కడ మనకు ఒక కీ నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, సో అక్కడ నుంచి చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఈ ఆప్షన్ తోటి అయితే మనం ఈజీగా అయితే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద 10.25 inch touch screen which was provided from the for this MX3 Pro variant. And ఇక్కడ వచ్చేసి మనకి రేడియో, మీడియా అండ్ ఫోన్ అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. హియర్ యూ హ్యావ్ ద సెట్టింగ్స్, ఫ్యూయల్ ఇన్ఫో కూడా చూడొచ్చు. సో యూ కెన్ సీ ద గ్రాఫిక్స్, సీ ద వండర్ఫుల్ డిజైన్ ఆఫ్ ఎలా ప్రొవైడ్ చేశారంటే ఇట్స్ ఆల్మోస్ట్ లుక్స్ మోర్ రియలిస్టిక్. అండ్ ఇక్కడ మనము డిస్టెన్స్ టు ఎంటీ అండ్ అలాగే ఫ్యూయల్ ఎకానమీ ఎంత ఇచ్చింది అనేది చూడొచ్చు. సో ఒకవేళ మీరు మళ్ళీ పెట్రోల్ పోయించిన తర్వాత రీసెట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మనం రీసెట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ మీడియా, ఫోన్, రేడియో, సౌండ్ అండ్ ఓనర్స్ మాన్యువల్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు జస్ట్ స్కాన్ అండ్ సీ వాట్ ఆర్ ఆల్ ద ప్రీరిక్వెస్ట్స్ అని చూసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద స్క్రీన్. అండ్ ఇందులో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైడ్ యాపిల్ కార్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. యాడ్ నో వై ఆప్షన్ ఎందుకు ప్రొవైడ్ చేశారు అనేది. ఇక్కడ వచ్చేసి మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది మొబైల్ పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ వీఆర్ కాలింగ్ అబౌట్ ద 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ నాబ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 2 cup holders
అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే హ్యాండ్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ విత్ అడిక్వేట్ స్టోరేజ్ స్పేస్ యాజ్ వెల్. అండ్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ బేసికలీ ఈ B2 సెగ్మెంట్లో మహేంద్ర ఎక్స్యూవీ త్రీ ఎక్స్ఓవి వన్ ఆఫ్ ద బెస్ట్ సీట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకొంచెం బకెట్ సీట్స్ టైప్లో ఉంటాయి అండ్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. సో పైన ఇక్కడ చూసినట్టయితే మనకి మాన్యువల్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు. వెరాస్ ఇన్ హయ్యర్ వేరియంట్స్ యూ విల్ గెట్ ఆటో డిమ్మింగ్ IRVMs. ఇక్కడ వచ్చేసి మనకి హాలోజన్ స్విచెస్ బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఈస్ సమ్ ఎస్ ద సన్ రూఫ్, ఇండియన్ కస్టమర్స్ మోస్ట్ ఫేవరెట్ సన్ రూఫ్. బట్ ఐ రిక్వెస్ట్ ఎప్పుడైతే మీరు డ్రైవ్ చేస్తున్నారో పిల్లల్ని మాత్రం పైకి ఎక్కకుండా చూసుకోండి, బికాస్ దిస్ ఈస్ అఫెన్సివ్ యాజ్ వెల్ యాజ్ పర్ ట్రాఫిక్ రూల్స్. ఇక్కడ మనకి సన్ వైజర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ విత్ మ్యానిటీ మిర్రర్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ మన డాష్ బోర్డ్ చూసినట్టయితే డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ అండ్ ద క్వాలిటీ ఈస్ వండర్ఫుల్. అండ్ ఇక్కడ XUV 300లో ముందు మనకి కొంచెం స్పేస్ ఉండేది మొబైల్ పెట్టుకోవడానికి, బట్ ఐ థింక్ టు గివ్ దిస్ ఫినిష్ టు మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ వాళ్ళైతే ఈ పర్టికులర్ ఎలిమెంట్లో ఈ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ గ్లవ్ బాక్స్ చూసినట్టయితే ఇట్స్ వెరీ గుడ్. I don't think it's a cool glove box in MX3 Pro. And one of the thing I want to inform, like ఏదైతే కంట్రోల్ యూనిట్, కెమెరాస్ అండ్ 4 అల్ట్రాసానిక్ సెన్సర్స్ ఇవైతే యూస్ చేశారో దీస్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ ఫ్రమ్ XUV 700. అండ్ చాలామంది దీన్ని మినీ XUV 700 అని కూడా అంటున్నారు. సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఈ కార్లో ఆల్మోస్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అలాగే చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది, విచ్ ఈ స్టాండర్డ్. ఆల్మోస్ట్ 35 సేఫ్టీ ఫీచర్స్ అయితే స్టాండర్డ్గా బేస్ మోడల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో విల్ గెట్ ద 6 ఎయిర్ బ్యాగ్స్, ఈ ABS, EBD, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ అసిస్ట్ అండ్ చాలా వరకు ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. నేనైతే స్క్రీన్లో అయితే లిస్ట్ చేస్తున్నా, ఒకసారి అయితే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ హయ్యర్ వేరియంట్లో వచ్చేసి మనకి ADAS లెవెల్ 2 విత్ కెమెరా ఓవర్ హియర్ యాజ్ వెల్ యాజ్ రేడార్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ హయ్యర్ మోడల్లో వచ్చేసి మనకి 360-degree కెమెరా ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ MX3 Pro వేరియంట్. సో ఒకసారి అయితే మనం ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బిఫోర్ దట్ లెట్స్ ఓపెన్ ద ఇంజన్ హుడ్ అండ్ సీ. ఇంజన్ హుడ్ అయితే చాలా హెవీ అండ్ వీ షుడెంట్ టాక్ అబౌట్ మహీంద్రా సేఫ్టీ. సో హుడ్ అయితే చాలా హెవీగా ఉందండి, విచ్ ఇస్ వెరీ హై. సో ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్. సో పెట్రోల్ వచ్చేసి మనకి 1.2 లీటర్ టర్బో చార్జ్ మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని పవర్ వచ్చేసి 111 PS ఆఫ్ పవర్ అండ్ 200 Nm టార్క్ అయితే ఇస్తుంది. అండ్ వేరాస్ మనకి డీజిల్లో చూసుకున్నట్టయితే ఇట్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 115 PS ఆఫ్ పవర్ అండ్ 300 Nm టార్క్, విచ్ ఇస్ లైక్ ఎనీథింగ్. సో వేరస్ పెట్రోల్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్ ఉంది, వేరస్ డీజిల్లో వచ్చేసి మనకు ఓన్లీ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ మహేంద్రా XUV 3XO. సో సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఇట్స్ వెరీ స్ట్రాంగ్, మహేంద్రాకి అయితే పెట్టే పేరు అయితే లేదనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ XUV 3XO MX3 Pro వేరియంట్. ఇదండి ఆల్ అబౌట్ XUV 3XO MX3 Pro వేరియంట్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ మీకు AX5 కానీ ఇంకా వేరే ఏదైతే వేరియంట్ కావాలో దాని నుంచి రివ్యూ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే నాకు మెన్షన్ చేయండి, నేను రివ్యూ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రైస్ గురించి మాట్లాడదాం. సో ఈ పర్టికులర్ MX3 Pro వేరియంట్ వచ్చేసి ద ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ 9.99 lakhs to 11.49 lakhs ex showroom price, which includes petrol and diesel. సో ఆల్రెడీ చెప్పాను, పెట్రోల్లో మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఉంటుంది, డీజిల్ వచ్చేసి మనకి ఓన్లీ మాన్యువల్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. అండ్ ఒకవేళ బ్రదర్ నాకు దీంతో పాటు అడ్రనాక్స్ కనెక్ట్ ఫీచర్స్ అండ్ అలాగే ట్విన్ HD 10.25 inch డిస్ప్లే విత్ డిజిటల్ క్లస్టర్ కావాలనుకున్నారు అనుకోండి, ఇట్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ AX5 వేరియంట్ అన్నమాట. AX5, AX5L, AX7, AX7Lలో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ నాకు ADAS లెవెల్ 2 ఫీచర్స్ ఏదైతే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయో ADAS లెవెల్ 2
అలాగే నాకు 360 డిగ్రీ కెమెరా కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ AX5L అండ్ AX7L. అది కాదు నాకు పానోరామిక్ స్కై రూఫ్ విచ్ ఇస్ అ పానోరామిక్ స్కై రూఫ్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు కదా, అది కావాలనుకుంటే అండ్ అలాగే పార్కింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు చూస్ AX7 అండ్ AX7L. అండ్ ఫ్రెండ్స్ అలాగే మీకు AX5 వేరియంట్ కానీ ఇంకా వేరే వేరియంట్స్ గురించి రివ్యూ కావాలనుకుంటే కింద అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీకోసం తీసుకొస్తాను. అండ్ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద కామెంట్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తాము. సో అంటిల్ దెన్ వచ్చే వీడియో కోసం చూద్దాం, నెక్స్ట్ వీడియో ఎప్పుడైతే చేద్దాం అనేది 2 రోజుల్లో నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై హింద్.